మన ప్రభు అయిన యేసయ్య నామమున ఈ యొక్క హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. ఇంతవరకు మనము తొలి శ్రమకాలం గురించి నేర్చుకుని ఉన్నాం. ఇప్పుడు మనము గొప్ప శ్రమకాలము అనే అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. వీటిని మనము బోధిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగుండి మనల్ని నడిపించలాగున దేవుని యొక్క సహాయం కొరకు మనం వేడుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యకు వందనాలు. ఈ దినం ప్రభా నేర్చుకొని పోయే గొప్ప శ్రమకాలం గురించి మేము నేర్చుకొని పోతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ఈ దినం ఒక నూతనమైన అంశము, గొప్ప శ్రమకాలము. ఎవరికి ఈ గొప్ప శ్రమకాలము అనంటే దేవుణ్ణి నమ్ముకునే వారికి ఈ గొప్ప శ్రమకాలంలో వారు తప్పించబడతారు. ఈ మహా గొప్ప శ్రమకాలము వచ్చినప్పుడు ఎక్కువ శాతము శ్రమలు అనుభవించేది దుర్మార్గులు. అందుకే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతి యగు మిఖాయేలు వచ్చెను. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఏ కాలం వరకు ఎన్నటికి కలిగినంత ఆపద కలిగను. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ఈ మహా గొప్ప శ్రమకాలం గురించి మనం చూసినట్లయితే గొప్ప ఆపద రాబోచున్నది. ఈ శ్రమకాలము గురించి మనం చదివినప్పుడు గొప్ప ఆపద రాబోచున్నది. ఈ మహా గొప్ప ఆపద మనం చదివినప్పుడు ఆ జనుల పక్షమునంటి మిఖాయేలు దేవదూత వచ్చిన ఆ సమయమున ఎవరి పేర్లైతే ఆ యొక్క గ్రంథములో లెక్కించబడవో వారికి శ్రమయు అని మనం చూస్తున్నాం. ఎవరి పేర్లైతే ఆ గ్రంథమునందు లెక్కించబడవో వారికి శ్రమలు ఉంటాయని మనం చూస్తున్నాం. ఇది ఏ సమయంలో జరుగుతుందో పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం పూర్తిగా చదివినప్పుడు మన ప్రభులకు ప్రభు అయిన యెహోవా దేవుడు మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన మనకి మధ్యవర్తి అయి ఉండి మనకు ఆయన చూపిస్తున్న ఒక ప్రణాళిక ఏంటంటే ఈ శ్రమకాలము దేనికి సూచనగా ఉందంటే కృపకాలము ముగించబడిన తర్వాత, కృపకాలము ముగించబడిన అనంతరము పరిశుద్ధాత్మైన యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో పరిశీలన తీర్పు ముగించబడుతుంది. ప్రస్తుతం మనం అందరము పరిశీలన తీర్పులో ఉన్నాం. ఈ పరిశీలన తీర్పు ముగించబడిన తర్వాత గొప్ప శ్రమకాలము రాబోతున్నది. ఈ మహా గొప్ప శ్రమకాలము యేసయ్య అతి పరిశుద్ధ స్థలంలో ఆ పరిశీలన తీర్పు ఎప్పుడైతే ముగిస్తారో ఆ ముగించిన అనంతరము మనకు శ్రమకాలము, శ్రమ దినాలు రాబోతున్నవి. మనమందరము యేసయ్య యొక్క సింహాసనం ఎదుట తీర్పు కోసం నిలబడవలసిన వారుగా ఉన్నామని పరిశుద్ధ లేఖన భాగాలు మనం అనేకసార్లు చదువుతున్నాం. పరిశుద్ధాత్మైన దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్న వాక్యాలని మనం కొన్ని చదువుకున్నాం. అందుకే వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, ఒక వాక్యాన్ని మనం చదువుకుని మరింత లోతుగా మనము నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తన దేశముల నుండి చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. ఈ కృపకాలము ముగించబడిన తర్వాత హింసకుండా ప్రారంభమవుతుంది. ఈ కృపకాలము ముగించబడిన అనంతరము హింసకుండా అనగా హింసలు ప్రారంభమవుతున్నాయి.
ఎవరైతే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో ఉన్న ప్రకారము మరి వారి యొక్క హృదయంలో ఉన్నంటి పాపశుద్ధిని తుడుచుకుని కడుక్కుని ఎందరైతే వారికున్న పాతగిల్లిపోయిన వస్త్రపు జీవితాన్ని తొలగించుకుని వాటిని శుద్ధి చేసుకుని ఎవరైతే ఉంటారో వారు ధన్యులు, వారు రక్షింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడుతున్న ప్రతి విశ్వాసికి చెప్తున్న మాట ఏంటంటే, ఈ శ్రమకాలము మరి వచ్చే టైంకి ఎవరైతే వారి యొక్క వస్త్రాలని అనగా వారి యొక్క జీవితాలని శుద్ధి చేసుకుని సిద్ధపడతారో వారందరూ ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ కృపకాలము ముగించబడుతుంది. ఈ కృపకాలం ముగించబడిన అనంతరము మరి కొన్ని హింసలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు ఇవన్నీ మానవులపై ఎదురొస్తున్నాయి. అయితే ఎవరు తప్పించబడతారంటే, ఈ మహా గొప్ప శ్రమ కాలంలో యేసయ్యని అంగీకరించిన పరిశుద్ధులు, భక్తులు ఎవరి పేర్లైతే ఆ యొక్క జీవ గ్రంథంలో వారి పేర్లు లిఖించబడతాయో వారందరూ రక్షింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే శ్రీమతి ఎల్ఎన్జి వైటం గారు అంటున్న మాటను మనం చదువుకుందాం. వారంటున్న మాటను మనం చూసినట్లయితే, మరి మహాసంగ్రామము అనే పుస్తకంలో మన యొక్క దేవుడు మన పాపాలను శుద్ధి చేయడానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. అంతేకాకుండా అనుదినము మనము చీకటిలో లేమన్న సంగతి మనం తెలుసుకుని పరిశుద్ధాత్మ సహాయము పొందుకొని అనుదినము మనము శ్రమలు ఎదుర్కొన్న విశ్వాసులకు యెహోవా దేవుడు తోడై ఉన్నాడు. యెహోవా దేవుడు తోడై ఉన్నాడంటే మహాశ్రమ కాలము, గొప్ప శ్రమ కాలము వస్తుందని, దాంట్లో నీతిగా జీవించిన ప్రతి ఒక్కరూ, యథార్థంగా జీవించిన ప్రతి ఒక్కరూ వారి జీవితాలు నూతనపరచబడుతున్నాయని వాక్యం సెలవిస్తుంది. ఈ దినము మనం దేవుని బిడ్డలుగా ఉన్నంటే, మనము క్రైస్తవ విశ్వాసులు ఉన్నంటే, మనము దేవుని యొక్క రాజ్యవ్యాప్తి వరకు మనం సిద్ధపడాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. కనుక ఈ మహాశ్రమ కాలము, మహా ఆపద వచ్చే దినములు ఎలాంటి వారికి వస్తాయంటే, దేవునికి అవిధేయత చూపించే వారికి శ్రమ. యేసయ్యను అంగీకరించి మరి ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో రాయబడుతున్నాయో వారు రక్షింపబడతారని వాక్యం సెలవిస్తుంది. ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, యేసు క్రీస్తు ప్రభువును స్వరక్షణగా అంగీకరించి ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడతారో వారి మీద దీని యొక్క పరిశుద్ధాత్మ కాపుదల ఉంటుందని వాక్యంలో మనం చూడగలం. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, మన పరిశుద్ధ లేఖన భాగాన్ని పరిశీలన చేసినట్లయితే, ఆహాబు రాజు ఏలియా ప్రవక్తగా ఉన్నప్పుడు అనేక మందిని శ్రమ పెట్టి వాళ్ళందరినీ మరి ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఆ ఇంటి వారందరినీ ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుడు పలికిన మాటను మనం ఒకసారి చదివినప్పుడు మరి వాక్యంలో మనం పరిశీలన చేసినప్పుడు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 17-18 వచనంలో ఏలియా ముఖాముఖిగా అహాబు రాజుతో పలికి యథార్థంగా వెళ్ళి మరి అహాబు రాజుని ఎదిరించి అతని మీద దాడి చేసి నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పి నిక్కటంగా చెప్పి ఆ ప్రాంతాన్ని విడిచిపెళ్ళినప్పుడు మరి ఈ యొక్క ఏలియా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఏలియా మరి కొండ ప్రాంతానికి వెళ్ళి తలదాచుకున్నాడు. అక్కడ దేవుడు అతనికి ఆహారము పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఎక్కడికో మరి కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు మరి యథార్థం కొరకు జీవించినప్పుడు శ్రమ వచ్చింది. గమనించండి ప్రియ దేవుని బిడ్డ, ఈ మహా గొప్ప శ్రమ కాలంలో దేవుని బిడ్డలు కూడా శ్రమలు అనుభవిస్తారు. అయితే ఆ శ్రమలు అనుభవించిన తర్వాత దేవుడు వారిని పోషిస్తాడు. ఎందుకంటే వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో నీతి కొరకు మరి పాపశుద్ధిని కడుక్కుని వారి వస్త్రాలను శుద్ధి చేసుకున్న వారు ధన్యులు, వారు రక్షింపబడతారని వాక్యం సెలవిస్తుంది. అంతకంటే ముందు ఈ మహా గొప్ప శ్రమ కాలంలో దేవుని బిడ్డలో శ్రమలు అనుభవించినప్పటికీ వాళ్ళు గొప్ప మేళ్ళు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు మరి యొక్క ఏలియా తన జీవితంలో మనం చూసినట్లయితే మరి కొండ గుహల్లోకి వెళ్ళి రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 17-18 వచనంలో ఆహారము దేవుడు అతనికి అనుగ్రహించాడు.
కాకుల ద్వారా దేవుడు ఆహారం పంపించాడు. ఆ మహా గొప్ప శ్రమకాలంలో ఏలియాకు ఏ విధంగా అయితే సహాయం చేశాడో, దేవుడు నమ్ముకున్న నీకు నాకు విశ్వాసులంటే మనందరికి దేవుడు అదే రీతిగా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసయ్యని స్వరక్షణగా అంగీకరించి నీతి కొరకు ఆకలి తప్పులు కానీ వారు ధన్యులని వాక్యం సెలవిచ్చినట్లుగా యథార్థత కొరతో జీవించిన ప్రతి ఒక్కరు దేవుడు కాపాడతాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఏలియాని రక్షించినట్లుగా, ఏలియాను పోషించినట్లుగా మహా గొప్ప శ్రమకాలంలో దేవుని బిడ్డలు ఎవరున్నా సరే ఆయన రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. శ్రమకాలంలో ఉన్న దేవుని బిడ్డలు పర్వత శిఖరముల్లో వారు తలదాచుకుంటున్నారు, కోటల్లో వారు ఉంటున్నారు. తప్పక అతనికి ఆహారం దొరుకునని అతనికి నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండెను. దేని వాక్యం సెలవిస్తున్న ప్రియదేని బిడ్డలారా, మహా గొప్ప శ్రమకాలంలో ఉన్నటి నీతిమంతులకి దేవుడిస్తున్న గొప్ప ఆదరణ ఏంటో తెలుసండి. మహా గొప్ప శ్రమకాలంలో నీతిగా జీవించిన వారికి ఆదరణ ఉన్నది, వారికి మేళ్ళున్నవి, వారికి శాశ్వత కాలం దేవుడు వారిని కాపాడుతానని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ కొండల్లో వారు పారిపోయినా, లేకపోతే ఆ మహా గొప్ప శ్రమాల్లో వారు తట్టుకోలేక ఎక్కడికో వెళ్ళి తలదాచుకున్న దేవుడు వారికి తినుటకు ఆహారమును, అదేవిధంగా త్రాగుటకు నీళ్లు పంపిస్తున్నానని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే రీతిగా ఇంకో వాక్యాన్ని మనం చూసినట్టయితే యెషయా గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథము మనం చదువుకున్నట్లుగా 59వ అధ్యాయము 16వ వచనంలో, నీతిమంతులు సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచి బహుగా ఆయన సహాయము చేయటానికి ఆయన ముందున్నాడు. నీతిమంతులు ఎక్కడైతే ఉన్నారో వారికి సహాయం చేసేవారు ఒక్కరునూ లేరు. అయితే దేవుడు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మహా గొప్ప శ్రమకాలము మనం చూసినట్లయితే మంచివారును చెడువారుని మనం పరిశీలన చేసినప్పుడు ఈ మహా గొప్ప శ్రమకాలం యొక్క ప్రారంభంలో దేవుని బిడలను నాశనం చేయడానికి, క్రైస్తవ బిడలను నాశనం చేయడానికి దుర్మార్గులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేవుని యొక్క బిడ్డలు ఆ శ్రమల నుండి తప్పించుకోవడం కొరకు ఎక్కడికో కొండల్లోనూ గుహల్లోకి వెళ్ళి తలదాచుకున్నప్పుడు దేవుడు వారికి కావాల్సిన అన్నిని సమకూరుస్తున్నారు. అందుకే వాక్యంలో యోబు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే మరొక వాక్యాన్ని మనం గమనించినప్పుడు అందులో చాలా వివరణ మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 22-23 వచనంలో, నీవు హిమము యొక్క నిధుల్లోనికి చొచ్చితివా, ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినముల కొరకును నేను దాచి ఉంచిన వడగళ్ళు నిధులను నీవు చూచితివా. యోబు గ్రంథము 38వ అధ్యాయంలో 28-29 వచనాల్లో మనం పరిశీలన చేసినప్పుడు నువ్వు ఎంతవరకు శ్రమ కోసం ఎదురు చూస్తున్నావు, వాటి కోసమే నువ్వు కనిపెడుతున్నావా, అవి నీ మీదకి వచ్చి పడుతున్నాయని నువ్వు ఎదురు కనిపెడుతున్నావా, నువ్వు కనిపెట్టడం వల్ల ఏంటి ప్రయోజనము? యోబు యొక్క విశ్వాసాన్ని మనం చూసినట్లయితే ఈ శ్రమల్లో కూడా అతను ధైర్యంగా నిలబడి ఉన్నాడు. కనుక ఈ మహా గొప్ప శ్రమకాలము బహు సమీపంగా ఉన్నది, ఇది బహు దగ్గరలో ఉన్నది. ఈ సమీపంగా ఉండగానే రక్షకుడని యేసయ్య వైపు మనం తిరగడానికి మనం ప్రయత్నం చేయాలి. రక్షకుడని యేసయ్య వైపు మనం తిరిగినప్పుడు, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు మనం తిరిగినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం ఉండి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇలాంటి శ్రమలన్నీ వస్తున్నాయని మనం కనిపెట్టుట కంటే మరి మన హృదయాన్ని, మన పాప జీవితాన్ని శుద్ధి చేసుకుని దేవుని కొరకు మనం కనిపెట్టువారుగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. ఆ సహాయం కోసము మనం కనిపెట్టువారుగా ఉండటకు మనం ప్రయత్నించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ మహా గొప్ప శ్రమ కాలంలో వచ్చే విపత్తులు మనం చూసినట్లయితే మంచివారికి, నీతిమంతులకి అనేకమైన ఆపదలు కలవు. ఇలాంటి ఆపదలన్నిటి నుండి తప్పించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. నన్ను నేను సేవిస్తున్న దేవుడు, లేకపోతే నేనైనా మీరైనా ఈ లోకరక్షకుని అంగీకరిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంటంటే నేను రక్షింపబడాలి. మహా గొప్ప శ్రమకాలంలో మనమందరము రక్షింపబడాలి.
నీతిమంతులుగా జీవిస్తున్న వారు రక్షింపబడాలి. భక్తిహీనంగా జీవిస్తున్న వారు పశ్చాత్తాపడి వారు హృదయాలను శుద్ధి చేసుకుంటే వారు రక్షింపబడతారు. అందుకే వాక్యం సెలవస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. మరి యోబు గ్రంథం 38 అధ్యాయం 22-23 వచనాల్లో రాయబడిన ప్రకారంగా మన ప్రధాన యాజకుడు యేసు ఇప్పటికింకను పరలోక గుడారంలో మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అప్పటికి ఆయన ప్రధాన యాజకుడిగా మన పక్షాన విజ్ఞాపన చేయుట చాలిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు మన కొరకు ఆ పరలోకంలో ప్రాధేయపడుచున్నాడు. ఈ మహా గొప్ప శ్రమకాలము రాకమునుపే మన దేవుడు మన కోసం ఒక ప్రణాళిక పరలోకంలో ఏర్పాటు చేశాడు. ఆ పరలోకంలో నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన మరి బతిమాలు కొనిచున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన మరి అతి పరిశుద్ధ స్థలంలో మనమందరూ రక్షింపబడాలని నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రపంచ మానవులందరి కొరకు అయినా మరి ఆయన యొక్క అతి పరిశుద్ధ స్థలంలో విజ్ఞాపన చేయొచ్చు మనల్ని రక్షించడానికి ఆయన ఎంతో ప్రయాసపడుతుంటే మనము వీటిన్నిటి విషయంలో అజాగ్రత్త చూపిస్తున్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో ఆ ధూపవర్తిని తీసుకుని బలిపీఠమైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగాను. యెహోవా దేవుడు తన చేతిలో ఉన్నంటి ఆ యొక్క ధూపవర్తిని చేత పట్టుకుని ఆ బలిపీఠం పరలోకంలో ఉన్నంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నంటి ఆ బలిపీఠం ఎదుట నిలబడి అతని చేతిలో ఉన్నదాన్ని ఈ భూమి మీద పడవేయగా ఉరుములు, భూకంపాలు వచ్చాయని వాక్యం సెలవిస్తుంది. అంటే 10 ఆజ్ఞలు గల మందసం ఎదుట ఆయన నిలబడి శ్రీమతి ఎల్ఎన్జి వైటమ్ గారు అంటున్న మాట మనం ఒకసారి చదువుదాం. తొలి రాతలు అనే పుస్తకం నుండి 279వ పుటంలో 10 ఆజ్ఞలు గల మందసం ఎదుట పరిచర్య చేస్తుండగా యేసు ధూపవర్తిని తీసుకుని భూమి మీద పడవేగా నేను చూశాను. ఆయన చేతులెత్తి బిగ్గరగా సమాప్తము అని కేకవేశాడు. సమాప్తం అంటే పరిశీలన తీర్పు సమాప్తమయ్యింది. ఆ 10 ఆజ్ఞలు గల ఆ బలిపీఠం ఎదుట యెహోవా దేవుడు చేతిలో ఉన్నంటి ఆ యొక్క ధూపవర్తిని అనగా ఆ నిప్పులను ఈ భూమి మీద పడవేగా నేను చూశాను. ఈ భూమి మీద పడవేగా ఏమైందంటే ఈ యొక్క మరి కృపకాలం ముగించబడింది, పరిశీలన తీర్పు ముగించబడటం నేను చూశాను. ఆయన సమాప్తము అని అన్నాడు. సమాప్తము అని అన్నారంటే అది దేవునికి సూచనగా ఉందంటే ఈ పరిశీలన తీర్పు సమాప్తమైంది, ఈ పరిశీలన తీర్పు సమాప్తమైంది, దీనికి ముగింపు వచ్చింది అని ఆమె ఆ దర్శనంలో చూసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పరలోకమందు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మహా గొప్ప శ్రమకాలము బహు సమీపం ఉన్నది. మన ప్రస్తుతం ఉన్న ఈ యొక్క కృపకాలంలో ఉన్నాం. ఆ పరలోకమందున్న దేవుడు ఆ యొక్క ధూపవర్తిని తీసుకుని బలిపీఠం అనగా 10 ఆజ్ఞలు గల ఆ యొక్క మందస్సు మీదట ఆయన నిలబడబోచున్నాడు. ఈ బలిపీఠం అనేటి 10 ఆజ్ఞలు గల ఈ మందస్సు మీదట నిలబడి ఆయన చేతిలో ఉన్న ధూపవర్తిని ప్రధాన యాజకుడు వాడినట్టు ధూపవర్తిని తీసుకుని ఈ భూమి మీద పడవేయబోచున్నాడు. అది భవిష్యత్తులో జరగబోచున్నది. భవిష్యత్తులో ఆ కార్యం చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రతి మానవుల కోసం కనిపెడుతున్నారు. మరి ఆ కార్యము జరగక మునిపే ఆ యొక్క మరి బలిపీఠం దగ్గర యేసుక్రీస్తు ప్రభువు నిలబడి ఆ యొక్క మరి ఆ ధూపవర్తిని భూమి మీద వేయకబడక మునిపే మనము రక్షకుడైన యేసయ్య వైపు తిరగటానికి మనం ప్రయత్నం చేయాలి. చాలామందికి ఈ సత్యము మరి గ్రహించక మరి బలిపీఠం ఏంటి, మరి 10 ఆజ్ఞలు గల మందసం ఏంటి అని చాలామందికి తెలియదు. మరి పాత నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు 10 ఆజ్ఞలు గల మందసాన్ని మనం చూస్తున్నాం. ఈ మందసములో మరి అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు ధూపవర్తిని తీసుకుని కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారు చేసిన పరిచర్య ద్వారా ప్రజలందరికీ మరి విముక్తి దొరికినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసయ్య
రెండో రాకడలో మనం చూసినట్లయితే ఆయన ధూపవర్తిని తీసుకుని ఈ భూమి మీదకి వేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి వేయటానికి సిద్ధంగా ఉండగా మన యొక్క విశ్వాసము ఎలా ఉంది? మన విశ్వాస జీవితాన్ని మనం సిద్ధపరచుకుంటున్నామా లేదా? అలాంటి పరిస్థితి రాకుండానే మనం ఇప్పటి నుంచి సిద్ధపడాలి. మహా గొప్ప శ్రమకాలంలో మనం పాలుభాగస్తులుగా ఉండడానికి మనము సిద్ధపడేవారుగా ఉండకుండా ఆ మహా గొప్ప శ్రమకాలంలో మనం తప్పించుకుని మనం కూడా ఆ గ్రంథంలో మన పేర్లు దాఖలు చేసుకునే వారుగా ఉండటకు నీ పరిశుద్ధాత్మ సహాయం కావాలని దేవుణ్ణి మనం వేడుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజులు ఎక్కడ చూసినా ఈ యొక్క వర్తమానము ప్రజలకు అందించబడతలేదు. ఎక్కడ చూసినా మరి వారేవో రెండు మాటలు కల్పిత మాటలు చెప్పి ఆ యొక్క ప్రసంగాన్ని వారు ముగించేస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యము పరిపూర్ణమైన వాక్యం. ఈ పరిపూర్ణమైన వాక్యాన్ని మనం పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. యేసయ్య బహు సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది. మహా గొప్ప శ్రమకాలం రాబోతున్నది. ఆ మహా గొప్ప శ్రమకాలము ఎలా వస్తుందో వాక్యం ద్వారా మనం చదివి ఉన్నాం. ఆయన చేతులు ఉన్న ధూపవర్తిని ఈ భూమి మీద పడవేగా మరి యొక్క ఏమవుతుందండి, ఈ యొక్క కృపకాలం ముగించబడుతుంది, పరిశీలన తీర్పు ముగించబడుతుంది. అప్పుడు ఈ యొక్క భూమి మీద శ్రమలు ఆపదలు రాబోచున్నవి అని పరిశుద్ధ లేఖనం నీతో నాతో మాట్లాడుచున్నది. కనుక ఈ రాజ్యవ్యాప్తి కొరకు మనం సిద్ధపడుతుండగా దేవుని యొక్క కృపలో మనం భద్రపరచబడి ఆయన రాజ్యంలో మనం అందరం చేరి క్రీస్తు కొరకు మనం బహుగా వాడబట్టకు మనం ప్రయత్నం చేయాలి. యేసయ్య రాకడ బహు సమీపం ఉంది. ఆ యొక్క సమీపంగా ఉన్నదని మరి చెప్పడానికి మొట్టమొదటిసారిగా తొలి శ్రమకాలం గురించి మనం నేర్చుకుని ఉన్నాం. తొలికాల శ్రమకాలం వచ్చే విపత్తులు దేనికి సూచనగా ఉందంటే కృపకాలము ముగింపబడటానికి దగ్గరగా ఉందంటే చెప్పడానికి అదొక సూచనగా ఉంది. ఈ మహా గొప్ప శ్రమకాలము దేనికి సూచనగా ఉన్నదంటే కృపకాలము ముగించబడటానికి సూచనగా ఉంది. కృపకాలం అంతమవుతుంది. ఎలా అంతమవుతుందో మరి రెండు మాటలు మనం నేర్చుకుని ఉన్నాం. మరి పరిశుద్ధ లేఖన భాగంలో మరి రెండు వాక్యాలు మనం పరిశీలన చేసినప్పుడు ఆయన ధూపవర్తిని తీసుకుని ఈ భూమి మీద పడవేగా ఉరుములు ధ్వనులు వస్తాయని వాక్యం సెలవించి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నాడు. ఈ యొక్క మహా గొప్ప శ్రమకాలము, ఈ కృపకాలము ముగింపబడే సమయము బహు సమీపంగా ఉన్నది. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. ఆ మహా గొప్ప శ్రమకాలము రాకమునిపే, ఈ కృపకాలము ముగింపబడక మునిపే, కృపగడయ అంతం అవ్వక మునిపే మనం అందరము రక్షకుడైన యేసయ్య వైపు తిరిగి ఇప్పటి నుంచే మనం సిద్ధపడి ఈ యొక్క మహా గొప్ప శ్రమకాలంలో మనము పాలుభాగస్తులుగా ఉన్నప్పటికీ మరి ఆ యొక్క మహాశ్రమకాలం యొక్క ఆపద నుండి మనం తప్పించుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించి దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు మనం సిద్ధపడితే ఆయన పరిశుద్ధాత్మ దీవులు మనపై ఉంటాయి. అలా ఉండటకు మనం అందరం సిద్ధపడాలని ప్రభు పేట కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఈ దినం ప్రభా వినబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మహా గొప్ప శ్రమకాలములో మేము పాలుభాగస్తులుగా ఉన్నప్పటికీ దాంట్లో మేము తప్పించుకునే మార్గాన్ని వెతుకుంటూ సహాయం చేయండి. తొలి శ్రమకాలంలో ఉన్న ఆపదలను మనం చూసాం. మహా గొప్ప శ్రమకాలంలో వచ్చే ఆపదల్లో మేము తప్పించుకుంటకు నీ పరిశుద్ధాత్మ సహాయము ఈ యొక్క మరి టీవీల ద్వారా పెట్టిన ప్రతి ఒక్కరికి మీరు మెండుగా సహాయం చేసి ఈ పరిశుద్ధాత్మ సహాయంతో వారిని నింపబట్టకు నీ కృపణించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.